We thank God for enabling us to meet like this again in this month. మరలా ఈ నెలలో కూడా మనం ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు మనకి అనుమతించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. And so many things are going on in this world. What we see that's happening in Israel and surrounding nations. లోకంలో మనం చూస్తున్న అనేక విషయాలు జరుగుతున్నాయి. ఇశ్రాయేల్ దేశం మీద వాటి చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తూ ఉన్నాం. It's our duty to pray for the peace. మనము శాంతి గురించి ప్రార్థన చేయాలి. Yeah. Now we turn to the book of Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. We'll read verse 14. 10-14 మనం చూద్దాం. Yeah. Hebrews chapter 10 and verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. For by one offering he has perfected for all time those who are sanctified. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. Yeah. In the Message Bible, by one perfect sacrifice of one perfect person wanted to make the imperfect people perfect. మెసేజ్ తర్జుమాలో మనం చూసినట్లయితే ఒక్క పరిపూర్ణమైన అర్పణ చేత పరిపూర్ణమైన వ్యక్తి ఆ విధంగా చేయటం ద్వారా అపరిపూర్ణమైన వ్యక్తుల్ని సంపూర్ణంగా చేస్తున్నారు. So the offering, the sacrifice of Jesus is a very perfect one. యేసుక్రీస్తు ప్రభు యొక్క అర్పణ మనం చూసినట్లయితే ఎంతో పరిపూర్ణమైనది. In the book of Exodus, God gave commandment about the Passover lamb, that it has to be a very perfect lamb they have to select. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే పస్కా బలి పశువు గురించి అక్కడ రాయబడింది. అది ఎంతో నిర్దోషమైనది, నిష్కలంకమైనదిగా ఉండాలి. They have to inspect whether it is having good eyes, good legs, and none of the parts have some defect. కళ్ళు బాగున్నాయా, కాళ్ళు బాగున్నాయా, అవన్నీ చూడాలి, ఎక్కడ కూడా దోషం ఉండకూడదు. And John the Baptist says Jesus is our lamb of God who takes away the sins of the world. బాప్తిస్మం యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. And Jesus was a perfect offering God has chosen. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఏర్పరచుకున్న పరిపూర్ణమైన అర్పణగా ఆయన ఉన్నారు. Why did God choose Jesus to be a perfect offering for us? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు పరిపూర్ణమైన అర్పణగా ఎంచుకున్నారు? We go back to book of Romans chapter 3. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, Yeah, I read verses from 25 onwards, 25 and 26. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25-26 మనం చూద్దాం. Romans chapter 3 verses 25 and 26. రోమా 3:25-26. Whom God displayed publicly as a propitiation in his blood through faith. This was to demonstrate his righteousness, because in the forbearance of God he passed over the sins previously committed. For the demonstration, I say, of his righteousness at the present time, so that he would be just and the justifier of the one who has faith in Jesus. 25-26 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్యం వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందుల విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడని యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతుడిగా తీర్చువాడిని అయినట్టుకు ఆయన అలాగు చేసెను. See, there are many reasons why Jesus was a sacrifice for us. యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి ఎందుకు బలిగా అర్పించబడ్డాడు అనేక కారణాలు ఉన్నాయి. From our point of view, it was for our sin. మన వైపు నుంచి మనం చూసినట్లయితే మనం చేసిన పాపముల నిమిత్తం. But in God's point of view, here we read a sentence, this was to demonstrate his righteousness. యేసు దేవుని యొక్క నీతిని కనపరచవలనని. Yeah. See, our God is a God of righteousness. మన దేవుణ్ణి చూస్తే నీతిమంతుడిగా ఉన్నాడు ఆయన. And if he wanted to forgive our sins, he could have followed many methods. మన పాపాలు క్షమించాలంటే ఎన్నో పద్ధతులు వాడి ఉండొచ్చు. But he wanted to be righteous. కానీ అది నీతిగా చేయాలని ఆయన అనుకున్నాడు. He wanted to be answerable to a moral law. ఎందుకంటే నైతిక విలువలను ఆయన పాటించాలి కాబట్టి, దానికి జవాబుదారిగా ఉన్నాడు కాబట్టి. He is God, nobody is going to ask him. దేవుణ్ణి వెళ్ళి నువ్వు ఎందుకు చేశావని ఎవరు అడగలేరు. He is not answerable to anybody. నిజానికి ఆయన ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. Such a powerful God.
దేవుడు ఎంతో సర్వశక్తిమంతుడు. Nobody equal to him. ఆయనకు సమానుడు ఎవరూ లేరు. Nobody can ask God why you have done this. దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు చేశావని ఎవరు అడగలేరు. But such a God chose to be righteous. అయినా కానీ ఆయన నీతిమంతుడిగా ఉండాలి అనుకున్నాడు. Your sin and my sin, he didn't want to condone. నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన చూసి చూడనట్టు వదిలిపెట్టలేదు. He was thinking, what is the righteous way to forgive the sins of you and me? కాబట్టి నీ పాపాలు నా పాపాలని నీతిమంతునిగా ఏ విధంగా క్షమించాలని ఆలోచిస్తూ ఉన్నారు. He wanted to be answerable to the moral law. నైతిక చట్టానికి ఆయన జవాబుదారీగా ఉన్నాడు. So God was waiting and seeing what to do, how to solve this problem of sin. దేవుడు చూస్తూ ఉన్నాడు ఎలా ఈ పాపం యొక్క సమస్యను ఎలా తీర్చాలని చూస్తూ ఉన్నారు. Animal sacrifices, they could not perfect man. జంతువుల యొక్క బలి అనేది మానవుణ్ణి పరిపూర్ణంగా చేయలేదు. Repeatedly man was committing sin in the Old Testament time. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు. How to solve that? దాన్ని ఎలా పరిష్కరించాలి? He thought of one way. ఒక మార్గాన్ని ఆయన యోచించారు. He wanted to take away all our sins and put on his own son Jesus Christ. మన పాపములన్నీ తీసివేసి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు మీద పెట్టాలనుకున్నాడు. And he cannot force his son Jesus Christ to take our sins. కానీ మన పాపం తీసుకోమని తన కుమారుడిని బలవంతం చేయలేడు దేవుడు. So we read an expression in the Bible, when the time was fulfilled, Jesus Christ came to this earth. కాలములో సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చదువుతాం. There may be so many explanations that time is fulfilled. ఆ కాలం సంపూర్ణమైంది అని చెప్పడానికి అనేక వివరణలు ఉన్నాయి. One thing I think in my mind is, నేను ఆలోచించేది ఏంటంటే, God did not want to force his son to take our sins. మన పాపం తీసుకోవాలని దేవుడు తన కుమారుణ్ణి కూడా బలవంతం చేయలేడు. So he waited. దేవుడు వేచి ఉన్నాడు. And Jesus offered himself voluntarily. దేవుడు తనకు తానే స్వచ్ఛందంగా అర్పించుకున్నాడు. Jesus could read the mind of the Father. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క మనసును చదవగలడు. Because Father, Son and Holy Spirit, they are all one. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక్కటై ఉన్నారు. So when the Father thought of the plan, immediately Jesus understood the plan. కాబట్టి తండ్రి ఒక ప్రణాళిక వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని అర్థం చేసుకున్నారు. Yeah, Father, you have a plan. It's a very good plan. తండ్రి, మీరు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, అదంతా మంచిది. I will go into this world. నేను ఈ లోకానికి వెళ్తాను. It is a sinful world. ఇది ఎంతో పాప సంబంధమైన లోకం. It is like a ditch. అది ఎంతో గుంట లాంటిది. Dirty water flowing, no? మన ఎంతో మురికి నీళ్లు ప్రవహించే గుంతలాగా ఉంది. Stinking. అది ఎంతో వాసన వస్తుంది. Evil world. ఎంతో దుష్ట లోకం. It is darkness. ఎంతో అంధకారం. But Jesus said, I will go there. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నేను వెళ్తాను. I will not go with all heavenly glories. I will go as a man. నేను ఈ పరసంబంధమైన మహిమనంతని తీసుకుని వెళ్ళగానే ఒక మానవునిగా నేను వెళ్తాను. I will be born as a child. నేను ఒక శిశువుగా జన్మిస్తాను. So Jesus offered himself for that plan. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రణాళిక తాను అర్పించుకున్నారు. And Jesus wanted to make sure that he was not forced by the Father. కానీ తండ్రి చేత ఆయన బలవంతం చేయబడలేదు ఈ విషయానికై. He said, Father, I am 100% willing. తండ్రి, నేను 100% నేను ఇష్టపడి వెళ్తున్నాను. I don't consider not even 1% or 0.5% that you are forcing me. 0.5% కానీ 1% అయినా కానీ నన్ను తండ్రి బలవంతం చేస్తున్నాడు అన్నట్లుగా లేడు. So Jesus offered himself to come down to this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి తాను అర్పించుకున్నారు. This is part of his righteousness. తన నీతిలో భాగం ఇది. Righteousness of God. దేవుని యొక్క నీతి. What is the righteousness? ఏంటి నీతి ఇక్కడ? See, I am not simply forgiving your sins. I am putting the punishment of you on my son Jesus Christ. నేను కేవలం నీ పాపాలను క్షమించేయటం కాదు, కానీ నీ ఆ శిక్షను నేను నా కుమారుడి మీద పెడుతున్నాను. That is the righteousness of God. అది దేవుని యొక్క నీతి. This is how God demonstrated his righteousness. దేవుడు తన నీతిని ఈ విధంగా కనపరిచారు. Yeah, in 25th verse we read it. 25లో మనం చూసాం. He wanted to demonstrate his righteousness. తన నీతిని కనపరచవలనని. Yeah.
This is the righteousness of God. దేవుని యొక్క నీతి ఇది. And God is a just God. దేవుడు ఎంతో నీతిమంతుడై ఉన్నాడు. We read in the next verse, 26th verse. 26వ వచనంలో మనం చూస్తాం. He is a just God and justifier of one who has faith in Jesus. కాబట్టి ఎవరైతే యేసునందు విశ్వాసం గల నీతిమంతునిగా తీర్చివాడేంటికి ఆయన అలాగు చేసెను. So how you and I are made righteous? నువ్వు నేను ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? When we believe, when we have faith that Jesus died because of this righteousness. ఈ నీతిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు కాబట్టి. So we have faith. Yes, God, we know that you are a righteous God. మనకు విశ్వాసం ఉంది, ప్రభువా దేవా నువ్వెంతో నీతిమంతుడివి. And you have made a righteous act by sending your own son Jesus Christ. నీ సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించి మీరెంతో నీతికి సంబంధించిన క్రియను చేశారు. And I believe on the death of Jesus Christ. యేసు ప్రభు యొక్క మరణాన్ని నేను నమ్ముతున్నాను. What is the belief? ఏంటి ఆ విశ్వాసం? What's the faith? ఏంటి ఆ విశ్వాసం? That God is a righteous God. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. He put my sin on his son. నా పాపాన్ని ఆయన కుమారుని మీద ఆయన ఉంచాడు. My punishment his son Jesus Christ took. నాకు రావాల్సిన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు తీసుకున్నాడు. Read Isaiah chapter 53. యెషయా 53వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, Yeah, we read that the chastisement of peace was upon him. కాబట్టి మన శిక్షనంతా ఆయన మీద వేసినట్లుగా ఉంటుంది అక్కడ. He was wounded for our transgressions, he was bruised for our iniquity. కాబట్టి మన దుర్నీతిని బట్టి ఆయన గాయపరచబడ్డారు. Yeah, we read in Romans chapter 10. రోమా 10లో మనం చూసినట్లయితే, Yeah, verses 9 and 10. 9, 10. I'll read from verse 8 onwards. 8 నుంచి మనం చూద్దాం. The word is near you, in your mouth and in your heart. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. That is a word of faith which we are preaching. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. That if you confess with your mouth Jesus as Lord and believe in your heart that God raised him from the dead, you will be saved. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. Yeah, for with the heart a person believes, resulting in righteousness, and with the mouth he confesses, resulting in salvation. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. So what we have to believe? మనం ఏం నమ్మాలి? Jesus died and rose again. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు. Why did Jesus die? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు? As a demonstration of the righteousness of God. దేవుని యొక్క నీతిని కనపరచాలని. When I believe that demonstration of righteousness, I also become a righteous person. దేవుని యొక్క నీతి కనపరచబడినప్పుడు నేను చూసినప్పుడు నేను కూడా నీతిమంతుడిగా మారతాను. So God has drawn a circle. దేవుడు ఒక వృత్తాన్ని గీశాడు. In the circle, the center, there's a point. ఆ వృత్తంలో మధ్యలో కేంద్ర బిందువు ఉంటుంది. That point is death of Jesus Christ. ఆ కేంద్రం ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణం. And this whole circle is called the righteousness of God. ఆ వృత్తం అంతా కూడా దేవుని యొక్క నీతి. And when you believe, you come into this circle. నీవు నమ్మినప్పుడు నీవు కూడా వృత్తంలోకి వస్తావు. When I believe, I come into the circle. నేను కూడా నమ్మితే నేను ఆ వృత్తంలోకి వస్తాను. That is the influence of this righteousness of God. దేవుని యొక్క నీతి యొక్క ప్రభావం అది. Through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా. And Jesus Christ and I are related through this faith. యేసుక్రీస్తు ప్రభువారు నేను కూడా ఈ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని మేము సంబంధం కలిగి ఉన్నాం. If somebody doesn't believe that God has made this righteous act, he is not coming into the part of it. దేవుడు ఈ నీతి క్రియ చేయలేదు అని ఎవరైనా నమ్మనట్లయితే ఇందులోనికి రారు వాళ్ళు. That's why so many people are outside this circle. అందుకే చాలా మంది వృత్తానికి వెలుపల ఉన్నారు. We have to thank God that God has brought us into this circle. దేవుడు మనల్ని వృత్తంలోనికి తీసుకొచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. And how God draws us into this circle? దేవుడి వృత్తంలోనికి ఎలా మనల్ని తీసుకొస్తున్నాడు? There's a force called faith. విశ్వాసము అనే బలం ఉంది అక్కడ. Yeah, faith through grace. కృప ద్వారా విశ్వాసంతో. Yeah, you and I are brought into this circle. నీవు నేను కూడా ఈ వృత్తంలోనికి తీసుకొని రాబడ్డాం. We read about Paul, how he talks about this righteousness. పౌలు గురించి మనం చూసినట్లయితే ఈ నీతి గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. I think we turn to Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రిక Chapter 3.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం and verse 9. 3:9. ఫిలిప్పి Philippians 3:9. Yeah. And I may be found in him, not having a righteousness of my own derived from the law, but that which is through faith in Christ, the righteousness which comes from God on the basis of faith. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడిని ఆయన యందు అగ్గపడు నిమిత్తము. See, he talks about two kinds of righteousness. ఇక్కడ 2 రకాల నీతిని గురించి ఆయన మాట్లాడుతున్నారు. One, righteousness that comes from my own through law. ధర్మశాస్త్ర మూలమైన నా నీతి. That means Paul says, I am born of a Hebrew. నేను హెబ్రూగా పుట్టాను, హెబ్రీయుడిగా. I have kept all the commandments. నేను ఆజ్ఞల్ని పాటించాను. I had the zeal. నాకు ఆసక్తి ఉంది. And so many things. He was very strict. చాలా విషయాల్లో ఆయన అనింద్యుడై ఉన్నాడు. And without any blame. ఎటువంటి నింద ఆయన మీద లేకుండా ఉన్నాడు. That was his righteousness. అదే ఆయన నీతి. The righteousness which came from law. ధర్మశాస్త్రం నుండి వచ్చిన నీతి. And that is called self-righteousness. అది స్వనీతి. Because there is no role for faith. ఎందుకంటే అక్కడ విశ్వాసానికి ఇంకా ఆధారం లేదు. Faith is not coming to picture. విశ్వాసం అనేది కనపడట్లేదు అక్కడ. The same way, when even after born again, if you only rely on your self works and discipline, it is a self-righteousness. తిరిగి జన్మించిన తర్వాత కూడా నువ్వు విశ్వాసం మీద ఆధారపడకుండా నీ నీతి క్రియలను బట్టి నీ క్రమశిక్షణ బట్టి మరొక దాన్ని బట్టి నువ్వు ఆధారపడినట్లయితే అది స్వనీతి. Then you may go out of the circle. నువ్వు ఆ వృత్తానికి వెలుపలికి వెళ్ళిపోతావు. Yeah, but who are those in the circle? మరి వృత్తంలో ఎవరుంటారు? Those who have faith in the righteous act of God, and through faith they are in the circle. దేవుని యొక్క నీతి క్రియని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే ఆ వృత్తంలో ఉంటారు. I'll give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను నేను. We turn to Luke chapter 18. లోక 18. Jesus talks about a Pharisee and a publican. ఇక్కడ సుంకరి పరిసయ్యుడి గురించి ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు ప్రభు. Pharisee is a man who obeys to all the commandments. ఇక్కడ పరిసయ్యుడు ఎవరంటే ప్రతి ఆజ్ఞకి విధేయత చూపించే వ్యక్తి. Who is a publican? ఇక్కడ సుంకరి ఎవరు? He is a tax collector. ఆయన ఒక ట్యాక్స్ వసూలు చేసుకునే వ్యక్తి. He is a sinful man. పాపాత్ముడు. See, in the Jesus times there are two sinful people. యేసుక్రీస్తు ప్రభువారి సమయంలో 2 రకాల పాపులు ఉన్నారు. If a woman is called a sinful woman, she is a prostitute. ఒక స్త్రీని మనం పాపాత్మురాలు అన్నామంటే ఆమె వ్యభిచారిణి. If a man is called a sinful man, he is a tax collector. ఒక పురుషుడు పాపాత్ముడు అంటే అతడు సుంకరి. Because they cheat people and take lot of money. ఎందుకంటే వాళ్ళు మనుషులు మోసం చేసి డబ్బులు వసూలు చేసుకుంటా ఉంటారు. Yeah, typical example is Zacchaeus. జక్కయ్య మనకు తెలుసు ఆ విషయం. Yeah, when he was saved, he said, I will return so much amount which I have wrongly taken. ఆయన రక్షించబడినప్పుడు ఏం చెప్పాడు? నేను ఎంతో డబ్బులు తప్పుగా తీసుకున్నా అవన్నీ తిరిగి ఇచ్చేస్తాను. So here we read about this parable. ఇక్కడ ఒక ఉపమానాన్ని మనం చూస్తాం. The parable's heading is in the 9th verse. 9వ వచనం. People who trusted in themselves that they were righteous. తామే నీతిమంతులు అని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు. So this righteousness comes without the death of Jesus Christ. ఇది యేసు ప్రభు యొక్క మరణానికి సంబంధం లేని నీతి ఇది. These people have a righteousness which is nothing to do with the death and resurrection of Jesus Christ. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలకు సంబంధం లేని నీతి ఇది. And what is the symptom or sign of these people? ఇలాంటి వారికి సంబంధించిన లక్షణాలు ఏంటి? They view others with contempt. వేరే వాళ్ళని తృణీకరిస్తారు వాళ్ళు. Or they view others in a despising way. లేదా తక్కువ చేసి చూస్తారు వేరే వాళ్ళని. Yeah. So if any of you despise others, మీలో ఎవరైనా ఇతరుల్ని తృణీకరిస్తూ ఉన్నట్లయితే, oh, that brother is not very much committed to the church. ఆ సహోదరుడు పెద్ద సంఘానికి ఏమీ లోబడి ఉండట్లేదు. I am committed to the church. నేను ఎంతో అంకిత భావంతో ఉన్నాను. I am regularly coming to the church. నేను సంఘానికి మామూలుగా ఎప్పుడు వస్తుంటాను. I am attending the fasting prayer. నేను ఉపవాస ప్రార్థనలకు వస్తుంటాను. I do this, I do that, I do this, I do that. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. Yeah, and you are happy about it. దాని గురించి నువ్వు సంతోషంగా ఉన్నావు. You are proud about it. దాని గురించి నువ్వు ఎంత గర్విస్తున్నావు. That is called self-righteousness. స్వనీతి.
and you see somebody else who is not like you, నీలాగా వేరే వాళ్ళు ఉండరు కొంతమంది, and you see them with contempt. వాళ్ళనేమో తృణీకరించి తక్కువ చేసి చూస్తా ఉంటావు. So here, this Pharisee went into the church, temple. ఇక్కడ ఇక్కడ పరిసయుడు దేవాలయానికి వెళ్ళాడు. 10th verse, he went into the temple to pray. పదవచనం, ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళిరి. And he stood and he was praying this to himself. తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. That means this prayer did not go to God. అంటే దేవునికి కాదు చేసుకుంది ప్రార్థన, ఆయనలో ఆయన చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళా. Yeah, he himself was God. ఆయనే దేవుడు తనకి. So he was praying to himself. తనకి తానే ప్రార్థన చేసుకుంటున్నాడు. God, I thank you that I am not like other people. దేవా, నేను ఇతరుల వల్లే లేనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. I am not like swindlers. నేను డబ్బులు సుంకరి వలె లేను. I am not like unjust people. నేను అన్యాయస్తుల వలె లేను. I am not like adulterer. నేను వ్యభిచారుల వలె లేను. And I am not like even like this tax collector. నేను ఈ సుంకరి వలె కూడా లేను. I fast twice a week. నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాను. I pay tithes of all that I get. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తాను. See, sometimes we may also be doing all these things. అంటే కొన్నిసార్లు మనం కూడా ఇవన్నీ చేయొచ్చు. And if you are going to God on the merit of these things, you are a self-righteous person. వీటన్నిటిని ఆధారం చేసుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే నువ్వు స్వనీతి పరుడివి. You don't have any faith. నీకు అసలు విశ్వాసమే లేదు. Because you are proud. ఇక్కడ నువ్వు గర్విస్తున్నావు వీటిని బట్టి. Always, faith cannot stay in proud people. ఎందుకంటే గర్విష్ఠుల యొక్క హృదయాల్లో విశ్వాసం అనేది ఉండదు. Faith will stay only with humble people. దీనుల యొక్క హృదయాల్లోనే విశ్వాసం ఉంటుంది. Jesus told 2 examples. యేసుక్రీస్తు ప్రభువారు 2 ఉదాహరణలు చెప్పారు in Matthew. మత్తయి సువార్తలో. The first one is the Roman centurion. ఒకటేమో రోమా శతాధిపతి. And he says, Lord, I am not worthy that you should come to my house. ప్రభువా, మా ఇంట్లోనికి మీరు రావటానికి కూడా నేను పాత్రుడు కాదు. I am a man under authority. నేను అధికారం కింద ఉన్న వ్యక్తిని. Jesus said, I have not seen such a faith even among Israelites. ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదని ప్రభు చెప్పారు. A man who knew what is submission. అంటే లోబట్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి. And he tells another example. ఇంకొక ఉదాహరణ చెప్పారు. A Canaanite woman. కనానీయురాలు. What does she say? ఆమె ఏం చెప్పింది? She brought her daughter to be healed. తన కుమార్తెను స్వస్థపరచమని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. But Jesus said, I cannot give the bread to the dogs. యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను రొట్టె ముక్కను కుక్కలకు వేయను. She never got offended. ఆమె అభ్యంతరపడలేదు. She said, Lord, we are puppies. It can eat the scrambles falling from the table. ఆమె ఏమందండి, మేము కుక్క పిల్లలు లాంటి వాళ్ళము, ఆ బల్ల కింద పడిన రొట్టె ముక్కలైన మాకు చాలని. She humbled herself. తాను తగ్గించుకుంది. She did not get offended. Oh, God has called me like dog. ఏంటి నన్ను కుక్క అంటారా అని ఆమె అభ్యంతరపడలేదు. She never got offended. ఆమె అభ్యంతరపడలేదు. Lord, I am not even a dog. I am a puppy. నేను కుక్కను కూడా కాదు, కుక్క పిల్లల Small dog. చిన్న కుక్కనే. Yeah, you thought I am a big dog. నేను పెద్ద కుక్కనని మీరు అనుకున్నారు. That is her humility. చూడండి ఆమె దీనత్వం. I don't want bread, Lord. నాకేమీ రొట్టె కూడా అవసరం లేదు ప్రభు. I don't want a full bread. I don't want even a full slice of bread. నాకు పెద్ద రొట్టె అవసరం లేదు, పెద్ద రొట్టె ముక్క కూడా అవసరం లేదు. The small crumbles. చిన్న చిన్న రొట్టె ముక్కలు. That's what I am worthy, Lord. నాకు అదే చాలు. What a great faith. చూడండి ఎంత గొప్ప విశ్వాసం ఉంది. How are we, my dear brothers and sisters? నా ప్రియ సహోదరి సహోదరులు, మనం ఎలా ఉన్నాం? When we come to God, how are we asking God? మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాం? Do we think that we are worthy for a big loaf of bread? పెద్ద పెద్ద రొట్టెలు కావాలి, నేను అర్హుండి దానికి అన్నట్లు వస్తున్నామా? No, Lord, no, Lord. Not even half of the bread, not even one slice, Lord, not even half slice, but crumbles. లేదు ప్రభా, నేను ఒక పెద్ద రొట్టె కాదు, ఒక రొట్టె ముక్క కాదు, సగం రొట్టె ముక్క కాదు, చిన్న చిన్న ముక్కలు. Jesus said, I have not seen such a faith even in the midst of Israel. యేసు ప్రభు చెప్పారు, ఇలాంటి విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదు. See, the faith is there with the humble woman. చూడండి, విశ్వాసము దీనురాలైన స్త్రీలో ఉంది. If you are humble, faith will be there. నీవు దీనుడిగా ఉంటే విశ్వాసం ఉంటుంది. And proud people cannot have faith. గర్విష్ఠులు విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. Who are the proud people? ఎవరు గర్విష్ఠులు? Who trust themselves. తమను తామే నమ్ముకునే వాళ్ళు. Who trust their own works. వాళ్ళ క్రియలు నమ్మేవాళ్ళు. Their own righteousness. వాళ్ళ స్వనీతిని నమ్ముకునేవాళ్ళు. Yeah, with my own righteousness, I can go to God. నా సొంత నీతితో నేను దేవుని దగ్గరికి వెళ్తాను. Yeah, we read about the robe of righteousness. మనము నీతి వస్త్రాన్ని గురించి చదువుతాం. There was a marriage feast going on. ఒక విందు జరుగుతుంది. And the king has put the marriage garment for everybody.
ఒక రాజు ఏంటంటే అందరికీ ఆ నీతి వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు, అది Because వివాహ వస్త్రం. it is a wedding of the king, so he wanted everybody to be well dressed. ఎందుకంటే ఒక రాజు యొక్క పెళ్లి కాబట్టి మరి అందరూ మంచిగా వస్త్రాలు వేసుకోవాలనుకున్నాడు. So from good branded textile shop, he had ordered for so many dresses. మంచి బ్రాండెడ్ షాప్ నుంచి అనేక వస్త్రాలు ఆయన ఆర్డర్ చేశాడు. And everybody has to wear the dress over the dress, or they can remove the dress and wear the dress. కాబట్టి ఆ డ్రెస్ మీదో లేకపోతే మరి ఆ డ్రెస్ వేసుకోవాలి, ఏదో మొత్తానికి వాళ్ళ వివాహ డ్రెస్ అనేది ఉంది. Might be it's a coat and suit, బహుశా అది సూట్ లాంటిది అయి ఉండొచ్చు, or for ladies it may be a silk saree. లేకపోతే లేడీస్ కి ఒక సిల్క్ శారీ లాంటిది అయి ఉండొచ్చు. So many are stacked there for people to wear. కాబట్టి అవన్నీ వేసుకోవటానికి ఎన్నో ఉన్నాయి బట్టలాడ. And everybody was happy, they accepted it and they wore, and they were very happy to wear the dress. అందరూ తీసుకున్నారు, మంచిగా వేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. But one man thought, కానీ ఒక వ్యక్తి ఇలా అనుకున్నాడు, my dress is super. నా డ్రెస్ చాలా బాగుంది, My own righteousness is almost like equal to the dress. నా స్వనీతే ఇప్పుడు దానిలాగే ఉంది. Yeah, then why should I change? ఏది మళ్ళీ మార్చుకోవటం ఏంటి, I will go with my dress. నా డ్రెస్ తోనే వెళ్తాను నేను. He came and sat in the feast. వెళ్ళి కూర్చున్నాడు ఆ విందులో. And the king came for the rounds. రాజు వచ్చి చూస్తూ ఉన్నాడు. And he saw everybody wearing the wedding garment. కాబట్టి ఆ వివాహ వస్త్రాన్ని వాళ్ళందరూ వేసుకున్నారు. But this one fellow did not have a wedding garment. కానీ ఆ పెండ్లి వస్త్రాన్ని ఒక వ్యక్తి వేసుకోలేదు. He called him, get up. లేవమన్నాడు, పిలిచాడు. Where is your wedding garment? ఏది నీ పెళ్లి వస్త్రం ఏదన్నాడు. I thought, king, this dress is very good like the wedding garment. రాజా పెళ్లి వస్త్రం లాగా ఉంది కదా, నా వస్త్రం కూడా బాగుంది అన్నాడు. The king told him, no, this cannot be near to the king's garment. రాజు ఇచ్చిన వస్త్రానికి ఇది సమీపంలో కూడా లేదు. I have ordered a very, very special garment. నేను ఎంతో ప్రత్యేకమైన వస్త్రాన్ని చేపించాను. Throw him away and punish him, put him in outer darkness. వెళ్ళండి, తీసి బయటకు పంపించేయండి, అక్కడ వెలుపల చీకట్లో పడేసేయండి. That's a parable Jesus told. ఈ ఉపమానాన్ని ప్రభు చెప్పారు. Yeah, those who come with their self-righteousness. ఎవరైతే స్వనీతితో వస్తారో. And you know how this self-righteousness dress is? ఈ స్వనీతి యొక్క వస్త్రం ఎలా ఉంటుంది తెలుసా? It is a filthy rag. ఎంతో మురికి వస్త్రాలు లాగా ఉంటుంది. Our righteousness are like filthy rags compared to God's righteousness. దేవుని యొక్క నీతితో పోల్చినట్లయితే మన నీతి మురికి గుడ్డల వంటిది. Then how can we boast about our righteousness? మరి మనం ఎలా అతిశయిస్తాం దాని గురించి? No. Humble people know that their righteousness are like filthy rags. దీనులకు తెలుసు వాళ్ళ నీతి అనేది ఎంత మురికి గుడ్డలతో సమానం. But proud people like this this Pharisee, he thinks, I am fasting, I am doing this, I am doing that. That is best righteousness. పరిసయ్యుడు ఏమనుకుంటే, నేను ఉపవాసం చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నా నీతే బాగుంది అనుకుంటాడు. One interesting thing we read. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం చూసేది ఏంటంటే, tax collector, he stood at some distance away from the main part of the temple. సొంకర్ని మనం చూసినట్లయితే ఆ దగ్గరికి కూడా వెళ్ళకుండా ఎంతో దూరంగా ఉన్నాడు. And he was beating, saying, God, be merciful to me, the sinner. ఆయన కన్నులెత్తుటికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా పాపినైనా నన్ను కరుణించు. I am a sinner. ప్రభువా, నేను ఎంతో పాపాత్ముని. The dress that I wear is ugly. ప్రభువా, నేను వేసుకున్న వస్త్రాలు ఎంతో మురిగుడ్డలతో సమానం. This is a filthy rag, Lord. ప్రభు, ఎంతో మురిగుడ్డలు ప్రభువా అవి. He humbled himself. తను తాను తగ్గించుకున్నాడు. Yeah. Then we read in the 14th verse, Luke 18:14. లూకా 18:14. This man went to his house justified rather than the other. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. See, Jesus is telling, యేసు ప్రభు చెప్తున్నారు, this man, ఈ వ్యక్తి, not that man. ఆ వ్యక్తి కాదు. That man is very close to the holy place. ఆ వ్యక్తిని మనం చూసినట్లయితే ఆయన నిజానికి దేవాలయానికి దగ్గరలో ఉన్నాడు. He thought he is very close to God. ఆయన దేవునికి దగ్గరలో ఉన్నా అనుకున్నాడు. And he thought that this tax collector is at a distant place. శంకర ఏంది అంత దూరంలో ఉన్నాడు. But what Jesus is telling? కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? This man, ఈ వ్యక్తి. That means Jesus is very near to this person. అంటే యేసు ప్రభు ఈ వ్యక్తికి దగ్గరగా ఉన్నాడు. And he says, that man, tax collector, that man, Pharisee. అతని కంటే. That means Jesus is far away from self-righteous people. అంటే స్వనీతి పరులకు యేసు ప్రభు ఎంతో దూరంగా ఉంటాడు. And this man is very close to Jesus. కానీ ఈ వ్యక్తి ప్రభువుకు దగ్గరగా ఉన్నాడు. Or Jesus is very close to this person. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి దగ్గరలో ఉన్నాడు. Yeah, we read in the Old Testament, Jesus is very close to the broken-hearted. అతని బదులు మనం చూస్తాం, విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు ఆసన్నుడు. God wants to dwell in the
humble people, broken-hearted and broken spirit, contrite spirit. విరిగి నలిగిన ఆత్మ కలిగిన వారికి, విరిగి నలిగిన వారి హృదయములు ఆయన నివసిస్తాడు. Lord, I am not worthy, Lord. ప్రభువా నేనేం యోగ్యుని కాదు. So here we see he was justified ఇక్కడ ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. and the other fellow was not justified. ఇంకో వ్యక్తి నీతిమంతుడు తీర్చబడలేదు. Or the other fellow did not become righteous. అంటే ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేదు. This humble man became righteous. ఈ దీనుడే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. So it is the faith which makes you righteous. కాబట్టి విశ్వాసమే నేను నీతిమంతుడిగా తీరుస్తుంది. And faith is closely related with humility. విశ్వాసం అనే దీనత్వానికి అతి దగ్గరగా, అతి సమీపంలో ఉంటుంది. Then we have to believe on the death of Jesus Christ and the resurrection of Jesus Christ. మనం యేసు ప్రభు యొక్క మరణాన్ని, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం విశ్వసించాలి. So Jesus did two things. యేసు ప్రభు రెండు విషయాలు చేశారు. One, he died. ఒకటి ఆయన మరణించారు. Yeah, like in the Old Testament, God asked them to bring sacrifices. పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు వాళ్ళని బలి అర్పణలు తీసుకుని రమ్మన్నారు. Why? ఎందుకు? We read in the book of Hebrews chapter 9. హెబ్రీ 9లో మనం చూస్తే Yeah, so many verses are told about the blood. ఎన్నో విషయాలు ఇక్కడ రక్తం గురించి చెప్పబడ్డాయి. Hebrews chapter 9. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. Yeah. Verse 20. 20వ వచనం. This is the blood of the covenant which God commanded you. Hebrews 9:20. హెబ్రీలకు రాసిన పత్రిక 9:20. యేసుక్రీస్తు దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే. What Moses did, it is recorded here. మోషే చేసింది ఇక్కడ రాయబడింది. He sprinkled both the tabernacle and all the vessels of the ministry with the blood. ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గర్భతోను ఇస్సోపుతోను కోడలి యొక్క మేకల యొక్క రక్తమును తీసుకొని, and we read in the 19th verse, it has to be sprinkled on the book and all the people. ఆ గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించవలెను. See, today if you are coming to the church, మీరు ఈ రోజు సంఘానికి వస్తున్నట్లయితే where all the blood has to be sprinkled, ఇక్కడ ఆ రక్తం ఎక్కడ ప్రోక్షించాలి? imagine sometime we are in the Old Testament time. పాత నిబంధనలో ఉన్నాం అనుకుందాం. Sorry. Suppose imagine we are in the Old Testament church. మనం పాత నిబంధన సంఘంలో ఉన్నాం అనుకుందాం. So early morning the elder has to come with a vessel with blood. ఉదయంనే ఒక సంఘ పెద్ద వచ్చి ఆ రక్తం తీసుకొని రావాలి. And he will sprinkle on all the chairs, tables. ఆ చైర్లు, టేబుల్ మీద పోయాలి. మైక్ మీద, పుల్పిట్ మీద. And maybe some song books are there. He has to sprinkle the blood in the song book. సాంగ్ బుక్స్ మీద పోయాలి. And some Bibles are there. He has to sprinkle. బైబిల్స్ ఉంటే బైబిల్స్ మీద పోయాలి. Over a projector and amplifier, keyboard. ప్రొజెక్టర్, యాంప్లిఫైర్, కీబోర్డ్. Everywhere blood has to be sprinkled. ఎక్కడ చూసినా రక్తం. How the church will look like? సంఘం ఎలా ఉంటుంది అప్పుడు? Can you imagine? మీరు ఊహించగలరా? Why God made like that? దేవుడు ఎందుకు చేశాడు అలా? Because God wanted everybody entering into the temple to see the blood of the animal. ఎందుకంటే దేవాలయంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఆ జంతువు యొక్క రక్తాన్ని చూడాలి. God does not want any single person to miss seeing the blood. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రక్తం చూడకుండా ఉండకూడదు. Small and big, ladies and gents, old and young, everybody. చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా. So I missed seeing the blood. నేను ఆ రక్తాన్ని చూడటం మిస్ అయితే I have to sing a special song. నేను ఒక ప్రత్యేకమైన పాట పాడాలి. I take the mic. నేను మైక్ తీసుకొని, and when I want to switch on the mic, the blood is there. నేను ఒకలా పాట పాడాలంటే ఆన్ చేయాలంటే రక్తం ఉంటున్నాడు. Oh, I have seen the blood. నేను ఇప్పుడు రక్తాన్ని చూశాను. When I see the blood, what do I think? నేను ఆ రక్తాన్ని చూసినప్పుడల్లా ఏమనుకుంటాను? How this blood came here? ఈ రక్తం ఎందుకు వచ్చింది ఇక్కడికి? This blood is the blood of some animal which was killed for my sin. నా పాపం నిమిత్తము ఒక జంతువు ఏదో చంపబడింది. Whenever I see the blood drop, నేను ఆ రక్తపు చుక్క చూసినప్పుడల్లా I remember the lamb or the goat or the bull which died for me. ఆ గొర్రెనో, మేకనో, లేకపోతే ఎద్దో నా గురించి చనిపోయింది. That is God's purpose of sprinkling the blood. అది ఆ రక్తాన్ని ప్రోక్షించడంలో దేవుని యొక్క ఉద్దేశం. Actual blood is not having the power to cleanse.
ఆ రక్తంలో ఏముండదు కడగటం అనేది. It is an animal on which my sin was kept. కాబట్టి నా పాపం ఏ జంతువు మీద అయితే ఉంచబడిందో, The animal where my sin was transferred. నా పాపము ఏ జంతువు మీదకైతే మార్చబడిందో, బదిలీ And చేయబడింది. whenever I bring a lamb or a dove or a bull to the priest, నేను గొర్రె పిల్లనో లేకపోతే గొవ్వనో లేకపోతే ఎద్దునో దేన్నని తీసుకొచ్చినప్పుడు the priest inspects the sacrificing animal ఆ యాజకుడు ఆ ఎలా ఉంది అని చూస్తాడు ఆ జంతువుని. and he makes me to lay my hand on that, నా చేయి దాని మీద ఉండనిచ్చి and the sin is transferred to the animal నా పాపం అనేది ఆ జంతువు మీదకి బదిలీ చేస్తారు, and it is killed. దాన్ని చంపుతారు. The blood is collected ఆ రక్తాన్ని తీసుకొని and sprinkled on the altar and so many other places. బలిపీఠం మీద అక్కడ ఇక్కడ ప్రోక్షిస్తారు. So I go back home. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత When I remember the temple, నేను దేవాలయాన్ని చూసినప్పుడు I remember the blood. రక్తం గుర్తొస్తుంది, I remember the sacrifice. ఆ త్యాగం అర్పణ గుర్తొస్తుంది. Oh, poor animal died for my sin. అయ్యో, ఒక నోరు లేని జీవం నా గురించి మరణించింది. Yeah, that's how God reminded them of their sins. ఆ విధంగా వాళ్ళ పాపాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. Now we come to the New Testament. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చాం. We are washed by the blood of Christ. మనం యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం. When we confess our sins, He cleanses our sin. He forgives us, and He is righteous and faithful. మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తాడు. Yeah, when we confess, the blood of Christ cleanses us from all sins. కాబట్టి మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు క్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. It is not the blood. ఆ రక్తం అనేది కాదు అక్కడ. It is the person who shed his blood. ఏ వ్యక్తి అయితే ఆ రక్తాన్ని కార్చారో ఆయన, He cleanses me. ఆయన నన్ను పవిత్రపరుస్తాడు. So next time when you say, "Oh, let the blood of Christ cleanse me," క్రీస్తు యొక్క రక్తం నన్ను కడుగుతుందని మీరు అనుకున్నప్పుడు don't stop only with the blood of Christ. క్రీస్తు యొక్క రక్తం అంటే రక్తం దాకా ఆగిపోవద్దు. Think of the person who died for you. కానీ నీ గురించి మరణించిన వ్యక్తి గురించి ఆలోచించండి. Like in the Old Testament, when they see the blood, they think of, "Oh, some animal died for me, my sin." పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ రక్తం చూసినప్పుడల్లా ఒక జంతువు నా గురించి మరణించిందని మీకు జ్ఞాపకం వస్తుంది. Some animal was killed for my sin. అయ్యో, నా గురించి ఒక జంతువు చంపబడింది. The same way when you come to the New Testament, కొత్త నిబంధనలకు మనం వచ్చేసరికి when you commit a sin, మనం ఒక పాపం చేసినప్పుడు you ask God, "Lord, cleanse me." ప్రభువా నన్ను కడిగి పవిత్రపరచండి. You cleanse me by the precious blood of Jesus. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరచండి. You remember Jesus was killed for your sins. నీ పాపముల నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు వారిని చంపేశారు, మరణించారు ఆయన మన కోసం. That will bring a seriousness in our lives. అది మన జీవితాల్లో ఒక తీవ్రతను తీసుకొని వస్తుంది. We will not treat the blood of Christ like a tap water. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం కుళాయి నీటిలాగా చూడం. Lord, I have grieved you, Lord. ఓ ప్రభువా, మేము మిమ్మల్ని దుఃఖ పెట్టాం ప్రభు. Yeah. So that's why we have to think of the death of Jesus Christ. అందుకే మనం యేసు క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. And then he was resurrected. ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడయ్యాడు. Why should I believe in the resurrection of Jesus Christ? ఎందుకు యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఎందుకు నమ్మాలి నేను? Jesus Christ was a chief priest. ఎందుకంటే ఆయనే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. One way he was the lamb killed. ఒక విధంగా చూస్తే ఆయన వధించబడిన గొర్రెపిల్ల వలె ఉన్నారు. But after resurrection, he was the chief priest who is taking the blood to the Father. ఆయన పునరుద్ధరణ తర్వాత ఒక ప్రధాన యాజకుని వలె ఆ రక్తాన్ని తండ్రి యొక్క సన్నిధిలోనికి తీసుకున్న ప్రధాన యాజకుడిలాగా ఉన్నారు. He is presenting the blood to the Father. ఆయనే ఆ రక్తాన్ని తండ్రికి సమర్పిస్తూ ఉన్నాడు. And pleads for you and me. నీ గురించి నా గురించి ఆయన నీ గురించి నా గురించి వాదిస్తూ ఉన్నారు. He is interceding for you and me. నీ గురించి నా గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. Yeah, Hebrews, I think 7:35. హెబ్రీ 7:35లో హెబ్రీ 7:25లో మనం చూసినట్లయితే What do we read? ఇక్కడ ఏం చదువుతామంటే, He is able to save forever those who draw near to God through him, since he always lives to make intercession for them. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. You want somebody in heaven to intercede for you? పరలోకంలో నీ గురించి విజ్ఞాపన చేయాలని అనుకుంటున్నావా? ఎవరైనా? Who is there? ఎవరున్నారు నీకు అక్కడ? One who lived among us like a man. మన మధ్యలో ఒక మానవునిగా జీవించిన వ్యక్తి ఉన్నాడు.
He is our chief priest. ఆయనే మన ప్రధాన యాజకుడు. He knows our every weakness. మన సమస్త బలహీనతలు ఆయనకు తెలుసు. He can sympathize for us. మన గురించి ఆయన సానుభూతి చూపించగలడు. So when you pray to Jesus, మనము యేసుక్రీస్తు ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు, or when you pray to God the Father through Jesus Christ, మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థించినప్పుడు, and Jesus says, yes Lord, it is like you are sending an application, అంటే మీరు ఒక అప్లికేషన్ పంపిస్తున్నట్లు అది, and Jesus says recommended, జీసస్ యేసు ప్రభు అంటే రికమెండెడ్ అని రాస్తారు, submitted to the Father, తండ్రికి సబ్మిట్ చేస్తారు, and yes, is signing. అప్పుడు ఆయన సంతకం పెడతారు. What is his signature? ఏంటి ఆయన సంతకం? It is his own blood. తన రక్తమే. So every request of yours goes to the Father through the blood of Jesus Christ. కాబట్టి నీ ప్రతి విన్నపము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా తండ్రి వద్దకు వెళ్తుంది. That's why he's interceding for us. అందుకే ఆయన మన కొరకు విజ్ఞాపనం చేయొచ్చు ఉన్నారు. He is our chief priest. ఆయనే మన ప్రధాన యాజకుడై ఉన్నారు. Yeah. So that's why we have to believe on the death and resurrection of Jesus Christ. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను విశ్వసించాలి. Then we come back to the verse which we read first. మనం మొట్టమొదటిగా చదివిన వచనాన్ని మనం చూద్దాం. Yeah, Hebrews chapter 10 and verse 14. That verse we read first. హెబ్రీ 10:14 మొట్టమొదటిగా దీన్నే మనం చదివాం. So he perfects those who are being sanctified. ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణంగా చేసినాడు. When you carefully read this verse, there are two tenses used. ఇక్కడ మనము జాగ్రత్తగా చదివినట్లయితే రెండు కాలములు వాడారు. ఇక్కడ He has already perfected. ఆయన ఇప్పటికే మనల్ని సంపూర్ణంగా చేశాడు. Whom he has perfected? ఎవరిని సంపూర్ణంగా చేశాడు? Those who are being sanctified. ఎవరైతే పరిశుద్ధపరచబడువారు. So how do you know that you are going to be perfected? అంటే నువ్వు సంపూర్ణంగా అవుతావు అని ఎలా తెలుస్తుంది నీకు? One sign. ఒక గుర్తు ఏంటంటే you are sanctifying yourself now. ఇప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడుతూ ఉన్నట్లయితే. See, in Hebrews chapter 10 verse 1 and 2, హెబ్రీ 10:1-2 మనం చూస్తే there's a comparison between the blood of the animals and blood of Jesus Christ. ఇక్కడ జంతువుల యొక్క రక్తానికి యేసు ప్రభు యొక్క రక్తానికి పోలిక చెప్పబడింది. Can you identify, looking at these two verses, what is the difference? ఈ రెండు వచనాలు మీరు చదివి ఏంటి తేడా అని మీరు గమనించగలరా? There's one word. ఇక్కడ ఒక మాట ఉంది. That Old Testament sacrifices will not perfect. ఇక్కడ పాత నిబంధన బలులు మనం చూసినట్లయితే ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. Yeah, Hebrews chapter 10 verse 1 and 2 and 3. హెబ్రీలకు రాసిన పత్రిక 10:1-2 వచనాలు. Yeah, year by year, no, they offer sacrifices continually because the animal sacrifices cannot perfect people. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ప్రతి సంవత్సరం ఏటేటా పాపంలో జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జంతువుల యొక్క రక్తం అనేది సంపూర్ణం చేయలేదు. But the blood of Christ will perfect you. కానీ క్రీస్తు యొక్క రక్తము నిన్ను సంపూర్ణంగా చేస్తుంది. That's the difference. అదే తేడా. Suppose you believe that you cannot be perfected. ఒకవేళ నువ్వు సంపూర్ణంగా చేయబడలేవు అని నువ్వు అనుకుంటే what does it say? ఏం చెప్తున్నాను? You think that Jesus blood is also like an animal's blood. అంటే యేసు ప్రభు రక్తం కూడా జంతువుల రక్తం లాంటిదే అని నువ్వు అనుకుంటున్నావు. That's why you keep on sinning, falling again and again. అందుకే మనం పాపం చేస్తూ పడిపోతూ ఉన్నాం. Because you think blood of Jesus Christ is like an animal blood. ఎందుకంటే యేసు ప్రభు రక్తం కూడా జంతువు రక్తానికి తేడా లేదు అనుకుంటున్నాము. If it is the perfect blood of the Son of God, it will perfect you. మరి దేవుని కుమారుని యొక్క పరిపూర్ణ రక్తం అయితే అది నిన్ను పరిపూర్ణంగా చేస్తుంది కదా. That means you will be growing spiritually. అంటే ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు. If you are not growing spiritually, something is wrong with your faith. నువ్వు ఆత్మీయంగా ఎదగనట్లయితే నీ విశ్వాసంలో ఏదో లోపం ఉంది. You are not really having the faith in the Son of God. నిజంగా దేవుని యొక్క కుమారుని మీద నీకు విశ్వాసం లేదు. Yeah. What is our faith? ఏంటి మన విశ్వాసం? Or what is our hope? మన నిరీక్షణ ఏంటి? We read in 1 John chapter 3 and verse 3. మొదటి యోహాను 3:3 మనం చూస్తాం. When he appears, we shall be like him. ఆయన యందు నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును. So there are two hopes there. ఇక్కడ రెండు నిరీక్షణలు ఉన్నాయి. One is he will come. ఒకటి ఆయన వస్తాడని, he shall appear. ఆయన పరచబడతాడని. Many Christians believe that. చాలా మంది క్రైస్తవులు నమ్ముతారు దాన్ని. Yeah, Jesus is going to come. యేసు ప్రభు రాబోతున్నారు. But what is the second hope? మరి రెండో నిరీక్షణ ఏంటి? When he appears, we shall be like him.
ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం. When you will be like him? ఎప్పుడు ఆయన వల్లే ఉంటాను? He who has this hope keeps on purifying himself as he is pure. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడిని ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రునిగా చేసుకొను. Are you purifying yourself నిన్ను పవిత్రపరచుకుంటూ ఉన్నావా? from the type of looks you have, నువ్వు ఎలాంటి చూపులు చూస్తున్నావు? from the type of thoughts you get, ఎలాంటి తలంపులు నువ్వు తలస్తున్నావు? the type of words you speak, ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? the things you hear? ఎలాంటి విషయాలు వింటున్నావు? In all these things, are you purifying yourself? వీటన్నిటిలో నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటూ ఉన్నావా? If we don't purify, that means we don't really hope that we will be like him. నిన్ను పవిత్రపరచుకోకుండా ఉన్నట్లయితే నువ్వు ఆయన వల్లే ఉంటావని నిరీక్షణకి లేదు. Now compare that verse with Hebrews 10:14. ఈ వచనాన్ని హెబ్రీ 10:14లో మనం పోల్చి చూసినట్లయితే, He has perfected those who are sanctifying themselves. కాబట్టి ఎవరైతే ఆయన పరిశుద్ధపరచబడుతూ ఉన్నారో ఆయన ద్వారా వాళ్ళు పరిపూర్ణులుగా అవుతారు. So we can find out how important is this work of sanctification. కాబట్టి పరిశుద్ధపరచబడటం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. Yeah, that's why we read in the 2 Corinthians chapter 7 and verse 1. 2 కొరింథీ 7:1లో కూడా మనం దీని గురించి చూస్తాం. 2 Corinthians chapter 7 and verse 1. 2 కొరింథీ 7:1. Yeah. Therefore, having these promises, beloved, let us cleanse ourselves from all defilement of the flesh and spirit, perfecting holiness in the fear of God. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నాయి కనుక దేవుని భయముతోను పరిశుద్ధతోను సంపూర్తి చేసుకొనుచు శరీరం ఆత్మకల సమస్త కలుషులను మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. Yeah, in the fear of God. దేవుని యందు భయంతో Perfecting holiness. మనము పవిత్రులుగా చేసుకుందాం. Yeah, one area you can start. ఒక విషయంలో మొదలు పెట్టొచ్చు. Matthew chapter 5, last verse. మత్తయి సువార్త 5 చివరి వచనం. Be perfect as your heavenly Father is perfect. మీ పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణమైనట్లుగా మీరు పరిపూర్ణులై ఉండుడి. What is that perfectness? ఏంటి అక్కడ పరిపూర్ణంగా ఉంటాం? Being merciful to others. ఇతరుల కనికరం చూపించే విషయంలో. Start in that area, working in that area. ఆ ఏరియాలో ఆ విషయంలో ప్రారంభించవచ్చు. We saw in the parable, Luke chapter 18. లోక 18లో మనం చూసాం ఉపమానం. Looking others with contempt. ఇతరుల్ని తక్కువ చేసి చూడటం. That is a devil's image. అది అపవాది ఎలా చేస్తాడు. If you want to become like the Father, Heavenly Father, నువ్వు పరలోక తండ్రి వలె ఉండాలంటే, becoming perfect like the Heavenly Father, పరలోక తండ్రి వలె పరిపూర్ణంగా ఉండాలంటే, you have to be merciful to others. ఇతరుల ఎడల కనికరం కలిగి ఉండాలి. Luke 6:36. లోక 6:36. So if there are 5 people in your home, మీ ఇంట్లో 5 ఉన్నట్లయితే, be merciful to everybody. అందరి ఎడల కనికరం చూపించాలి. Then you are perfect like your Heavenly Father. అప్పుడు నువ్వు మీ పరలోక తండ్రి వలె పరిపూర్ణంగా ఉంటావు. If you are merciful only to 3 people and 2 people, you are very, very hard. నువ్వు ముగ్గురు మీద ఏమో బాగా కనికరం ఉండి ఇద్దరి మీద కఠినంగా ఉంటే, Ask God. దేవుడిని అడగాలి. Lord, cleanse me. ప్రభువా, నన్ను పవిత్రపరచండి. I am hard on others. వేరే వాళ్ళ మీద కఠినంగా ఉన్నాను ప్రభువా. Lord, give me mercy. ప్రభువా, నా కనికరం చూపించండి. Give me love, Lord. ప్రేమను దయచేయండి ప్రభువా. I don't want to despise anybody, Lord. ప్రభువా, ఎవరిని తృణీకరించి తలుచుకోలేదు ప్రభువా. That's why God has given us a church. అందుకే సంఘాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. The church, God has given all types of people. సంఘంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. Yeah, there are people who are uneducated. కొంత చదువుకునే వాళ్ళు ఉంటారు. And people who are not very courteous. కొంతమంది అంత మర్యాద పూర్వకంగా లేని వాళ్ళు ఉంటారు. Why God has kept all people like that? ఎందుకు అలాంటి వాళ్ళందరినీ పెడతాడు దేవుడు? So that we can become like Heavenly Father. ఎందుకంటే మనం కూడా పరలోక తండ్రి వలె ఉండాలని. So that we can sanctify ourselves. ఆ విధంగా మనం పవిత్రపరచుకోవచ్చు. So may God help us to understand the righteousness of God which was demonstrated. దేవుడు కనపరిచిన ఆ నీతిని మనం అర్థం చేసుకునేటట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. And the sacrifice of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు అర్పించిన అర్పణను మనం అర్థం చేసుకోను గాక. Jesus shed his blood not only to cleanse our sins but to make us perfect. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మన పాపాలు క్షమించడానికి ఆయన రక్తాన్ని కార్చలేదు, కానీ మనం పరిపూర్ణులుగా చేయడానికి కూడా. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we close our eyes and pray? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, we thank you, Lord, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. for sending your own only begotten Son to die for us. మీ ఒక్కగానొక్క కుమారుణ్ణి మా కొరకు పంపించి మా నిమిత్తం చనిపోయేటట్లు మీరు చేశారు. Through his precious blood, Lord, we can be perfected. ఆయన ప్రశస్త రక్తము ద్వారా మేము పరిపూర్ణంగా చేయబడినట్లుగా. Help us, Lord, to be sanctified, to purify ourselves.
ఓ ప్రభు మమ్మల్ని మేము పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడగలటకు సహాయం చేయండి. from all defilement in the flesh and spirit, ప్రభు మా మా శరీరము ఆత్మకు కలిగిన కల్మషము నుండి perfecting holiness in the fear of God. దేవుని యందు భయం కలిగి మేము మమ్మల్ని పవిత్రపరచుకోవడానికి సహాయం చేయండి. There are many brothers and sisters who have gathered in the Zoom meeting, Lord. ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో అనేక మంది సహోదరులు కూడి వచ్చారు ప్రభా. Give this blessing to every one of them. ప్రభా ఈ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయండి. We give you all the glory. సమస్త మహిమను మీకే ఆరోపిస్తున్నాం ప్రభా. In Jesus' name we pray thee. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.